ఇప్పుడు డబ్బు అనేది శాశ్వతం కాదు, పేరే శాశ్వతం. అటువంటి డబ్బును అలాగే పేరును కూడా ఈయన ఆల్రెడీ చూసేశారు. అలాంటిది ఇంకా డబ్బుకి బానిసైపోయి ఒక రాజకీయ పార్టీకి వెళ్ళిపోయి ఇప్పుడేమో నాకు తెలీదు గుర్తులేదంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈయన అరెస్ట్ చేయడం జరిగింది, వదిలేశారు కూడా. ఎందుకు వదిలేశారని చాలామంది అనుకుంటున్నారు. దానికి మీరేం చెప్తారు అసలు? తెలుగు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్ని కోణాల్లో పూర్తిగా ఇప్పుడు వీళ్ళు ఎంత క్యారెక్టరైజేషన్ చేసినా, ఎంత తక్కువ చేసి చూపించినా కక్ష సాధింపు మాత్రం చేయదండి. నిజంగా నేను తప్పు చేశానని పోలీసు వారి ముందు ఒప్పుకున్నారో ఏమిటో. కాబట్టే రామ్ గోపాల్ వర్మ ఇవాళ బయటకు పప్పుంటారు. ఎందాకైనా సరే నేనేమంటానంటే, నా ఉద్దేశంలో రామ్ గోపాల్ వర్మని బుద్ధి చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ అనే నియంతకు బుద్ధి చెప్పాలి. అతన్ని జైల్లో వేయాలి. ఆయనలో మార్పు తీసుకురావాలి. సమాజం పట్ల బాధ్యత పెంచాలి. సమాజం అంటే ఇదిరా, సమాజానికి మనం పుట్టినందుకు, మనకు భగవంతుడు జ్ఞానం ఇచ్చినందుకు సమాజానికి ఉపయోగపడాలరా, అలా దారికి తెచ్చే విధంగా పోలీసు వారు ఇతనికి బాధ్యత తెలిసే విధంగా ఇతన్ని పోలీస్ స్టేలో ఒక చిన్న ట్రీట్మెంట్ ఇచ్చి జైల్లో వేసి ఇతను మార్చాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.